నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మధ్య నా వీడియోస్ని రీచ్ తగ్గుతుంది. అందులో కారణం ఏంటని చెప్తే, అందులో కారణం ఏదైనా ఒక విషయాన్ని కూలంకుషంగా వివరిస్తే పాపం చాలామందికి నచ్చట్లా. ఎంతసేపు ఉన్నా ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇంకా మీకు హైప్ కావాలంటే కొంతమంది నాకు ఇచ్చే సజెషన్లు ఏంటంటే బూతులు తిట్టండి అంటున్నారు. ఇది ఎప్పుడూ కూడా అంటే ఒక విశ్లేషణ చేసే వ్యక్తికి అది ఎప్పుడూ ఉపయోగపడదు. సరే, యూస్ కోసం ఈరోజు మీరు చూడండి ఎంతమంది అగ్రెసివ్గా కాంట్రవర్సీగా వీడియోలు చేసిన అందరూ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మన కౌంటర్ అటాక్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీ అందరూ తెలుసు, ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు పాపం. నేను మొన్నటి వీడియో నుంచి కూడా నేను చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, అట్లాగే ఆయన ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం లాంటి వ్యక్తి. అయితే ఇలాంటి వ్యక్తిని ఒక మానసికంగా టార్చర్ పెట్టింది జగన్ అండ్ గ్యాంగ్. ఎందుకంటే ఆయన మీద మీరు కాపుల్లో ప్రాబల్యం చూపించలేకపోతున్నారు, మీలో ఇంకా మీరు వ్యాఖ్యలు అంటే విమర్శించేటువంటి వ్యాఖ్యలకు ఇంకా పొదును పెట్టాలి అనేటువంటి దాని మీద ఆయన మీద ఒక ఒత్తిడి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక రకంగా అంటే వైసీపీ వాళ్ళ నాయకులంతా కోవలోకి రాలేదు, కానీ ఒక రకంగా అట్లా లైన్లోకి రావటం జరిగింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఊపే కుహ అంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుడు చేసేవాళ్ళు కొంతమంది ఎక్కువైపోయారు. అందులో నిన్నటిదాకా నేను పవన్ కళ్యాణ్ చెల్లెమ్మని అని చెప్పి మాట్లాడినటువంటి మా కన్నా రజని, లాయర్ రజని, సరే నిన్న వెళ్ళి ఏదో నివాళులు అర్పించేశారు. మీడియా కనపడంలోనే మీడియా మైక్ చూస్తే మన అక్క ఆగదుగా, అసలే పేమెంట్ ఇచ్చి పంపించా, ఎక్కడ అమరావతి, ఎక్కడ కిర్లంపూడి, ఇదాకా కారు ఎక్స్పెన్సెస్ అన్నీ వైసీపీ భరాయించుండదుగా, మరి దానికి తగ్గట్టు న్యాయం చేయాలిగా మన అక్క మైకి చూడంలోనే ముద్రగడ పద్మనాభం గారు మంచోళ్ళు, కాపుల కోసం పోరాడాడు, ఆయన చంపుకుంది కాపు నాయకులే మాట్లాడేసింది. అక్కని వదిలేస్తే అంబటి రాంబాబు మంచోడు, అంటే అంబటి రాంబాబు చాలా మంచోడు, అంబటి రాంబాబు చాలా సౌమ్యుడు, అంబటి రాంబాబు ప్రతి ఆడవాళ్ళల్లో అమ్మని చూస్తాడు అని చెప్పేస్తుంది. ఎందుకంటే పేమెంట్కి తగ్గ పర్ఫార్మెన్స్ చేయడంలో రజనీని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆయన పెంచి పోషిస్తూ ఉంటాడు ఈ పెద్ద పేటీఎం ఆర్టిస్ట్ని. ఇప్పుడు తాజాగా ఆమె ఇంకొక గంట ఆగిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారు మానసికంగా వేధించారు అని ఏదో ఒకసారి మాట్లాడుతుంది. ఆయన తప్పుడుగా ప్రాపగండం చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఒకసారి మన పేమెంట్ రజని ఏం మాట్లాడుతుందో చూసి ఆ వీడియోకి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఒకసారి మీరందరూ కూడా చూడండి. నిజంగా సార్ కన్నీటి పర్యంతం అయిపోయిన పరిస్థితి ఏంటంటే, ఆయన కాపు రిజర్వేషన్ ఎప్పుడైతే ఎత్తుకున్నాడో అప్పుడే చంద్రబాబు గారికి ఆయన శత్రువు అయిపోయాడు. చంద్రబాబు గారు ఆయన ఒక విలన్ లాగా సొసైటీకి చూపించేసినారు. ఇంతకు అడిగినా నేను గిరిని, కాపులకి ప్రవేశం లేదని బోర్డు ఏదో పెట్టారన్నారు గిరి అంటే, అదంతా అబద్ధం మేడం, అలా ఎలా పెడతారు మేడం, పోర్ట్రేట్ చేశారండి. కాపు రిజర్వేషన్ కోసం ఆయన అప్పుడుండే ప్రభుత్వానికి ఎదురెళ్ళిన వ్యక్తి కాపులకి ప్రవేశం లేదని బోర్డు పెడతారా? చంద్రబాబు గారు నందంటే నంది, పందంటే పంది. చంద్రబాబు గారు తలుచుకుంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీద కూడా టికెట్లు అమ్ముకున్నాడు, ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో అల్లు అరవింద్ని అడ్డం పెట్టి చేసుకుంటున్నాడు, ఇలాంటి జీవితాలు అంటూ బురద జల్లినటువంటి వ్యక్తి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం గట్టి ఉద్యమం చేసిన వ్యక్తి. నువ్వు ఇస్తానని మాటిచ్చి కదా ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఆయన అప్పట్లో చంద్రబాబు గారితో విభేదించి, అంటే టీడీపీలోంచి విభేదించి బయటకు వచ్చి రంగా గారి ఉద్యమాని కోసం, రంగానాడు కానీ కాపునాడు కానీ రంగా గారు లేకుండా కూడా అంత గొప్పగా ఆ ఉద్యమం, ఆ మీటింగు సక్సెస్ అయిందంటే అది ముద్రగడ పద్మనాభం గారి ప్రోద్బలం. ఇకపోతే మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే సార్, ఉంటుంది ఇప్పుడు వాస్తవానికి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీ పార్టీకి ఉన్నటువంటి మీ పార్టీ గౌరవ అధ్యక్షుడి యొక్క తండ్రి పంచిరెడ్డి గారు ఎక్కువ విమర్శలు చేశారు. ఆయన రక్తం అమ్ముకుంటున్నాడు, టికెట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది. రాజకీయాలలో విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి, సహజంగా జరుగుతుంటాయి. కానీ ఎక్కువ టార్గెట్ చేసింది చిరంజీవి గారిని, అలాగే ప్రజారాజ్యం పార్టీ నాయకులను టార్గెట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఆ తర్వాత పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు వాళ్ళు ఆ పార్టీలో కలవమని ససేమేర అన్నారు. ఆయన చనిపోయినాక మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీ పెట్టడం, అందులోంచి ఒక 16-17 మందిని పక్కకు జీలిస్తే ఈ 17 మంది కూడా వాళ్ళకు ఉండటంతో భారీ మెజార్టీతో 2019 వరకు కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసుకోగలిగారు వాళ్ళు అక్కడ. సో దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజు అరెస్ట్ చేసిన కారణాలు, లేకపోతే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడానికి కారణం, కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ విధానంలో కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు జనాభా ప్రాతిపదికన కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కాదు 10% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు ఒక ఎజెండా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి దీక్షలో కాపుల్ని రెచ్చగొట్టేసి ఆ పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు. ఆ తర్వాత వస్తా వైసీపీ నాయకులకు చేతులు దూరంటుంది కాబట్టి, ఆ పార్టీయే చిల్లర పార్టీ కాబట్టి, ఆ పార్టీ ఒక లోఫర్ పార్టీ కాబట్టి ఆ తునిలో ఒక రైలు తగలబెట్టేశారు. ఆ ఘటనలో అభంసం పొందినటువంటి వాళ్ళకి క్షతగాత్రులు అవటం, చనిపోవటం చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయినప్పుడు దీనంతటికి కారణం ముద్రగడ పద్మనాభ గారి నిరాహార దీక్ష అంటే ముద్రగడ పద్మనాభ గారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎక్కడైనా ఒక ఉద్యమకారుణ్ణి అంతతో దాన్ని సర్దుమనగాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసిన మాట వాస్తవమే. ఇదేమి ఇక్కడ జరిగింది ఏం కాదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి కదా, మరి అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి కదా. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, రజనీ పాపని సరే జరిగింది ఏది జరిగిపోయింది. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఓబీసీ ఈ రిజర్వేషన్ కింద 5% కాపులకు రిజర్వేషన్ ఇచ్చాడు. 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని మరి రద్దు చేసినప్పుడు రజనీ పాప నేను అడుగుతున్నా ఇవాళ ఏదైతే మాట్లాడితే మా కాపు కులస్తులు అని మాట్లాడుతున్నావో, ఆ రోజు రిజర్వేషన్ని రద్దు చేస్తే నోట్లో ఎవరిది పెట్టుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలా? ఎందుకు గొడవ చేయలా? ఎందుకు గేరావు చేయలా? ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు దీక్ష చేయలా? ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయలా? ఎందుకు ఈరోజు నువ్వు ఆ విషయాన్ని దాచిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ముద్రగడ్డ అనేటువంటి విషయాన్ని మాత్రం తీసుకొస్తున్నావు? రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి, ప్రతివ్యూహాలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి, అనేకమైనటువంటి ఉంటాయి. కానీ ఇక్కడ రాజకీయంలా చేయాలి. రాజకీయం అయిపోయిన తర్వాత ఆయన చరమాంక దశలో ఆయన చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ లాంఛనాలతోటి ఆయనకి వీడ్కోలు పలకాలని చూస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు వైసీపీ సైకోలు. దాన్ని కూడా అడ్డుకొని అసలు కనీసం గౌరవ వందనాన్ని కూడా చేయనీయకుండా నానా రఫ్స చేసి, నానా హంగామా చేసి, చిల్లర వెధవలు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేశారు. అయినా కూడా సిగ్గు లేకుండా మీరు చేసిన దాచిపెట్టేసి కప్పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావాలని కాపుల్ని మోసం చేశారు. మరి అసలు రిజర్వేషన్ని రద్దు చేసి కాపు కార్పొరేషన్కి 2,000 కోట్ల రూపాయలు ఇస్తానని 200 కోట్లు కూడా డబ్బులు కేటాయించకపోయినా, కాపుల్ని నిలువున దోపిడీ చేసినా నువ్వు వెళ్ళి ఆ పక్కన సూర్య కింద ఎందుకు బతుకుతున్నావు? ఆయనకి ఎందుకు నువ్వు భజన చేస్తున్నావు? ఎందుకు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఆయన నీకు పేమెంట్ ఇస్తున్నాడు. మీరందరూ అమ్ముడు పోయారు. మీ గతంలో కూడా చూసారు దాసరి రాము, ఆయన జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన ఆయన. అట్లాగే వంగవీటి రంగా గారి హత్య కేసులో కడప జిల్లా చెందిన రెడ్లుదే ప్రాధాన్యత అని చెప్పిన ఆయన ఇవాళ స్వరం మార్చి నువ్వు, అలాగే దాసరి రాము, వంగవీటి నరేంద్ర, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు మీరందరూ కూడా కాపు యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేక ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయంగా ఎదగాలని నీచమైన రాజకీయాలు దిగజారుస్తున్నారు. సిగ్గులేదా? 5% రిజర్వేషన్ మీకు రద్దు చేసినప్పుడు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి పంచన బతకడానికి, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగటానికి, జగన్మోహన్ రెడ్డికి గానా భజన చేయడానికి మీకు సిగ్గు అనిపించలేదా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. మన నక్కా రజనీని, పార్టీ మారేటువంటి చిడతల రజనీని నేను అడుగుతున్నా. ఎక్కడ పెడితే అక్కడికి వచ్చేసి మా కాపులు అని చెప్పి ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా నువ్వు ఎదుగుతున్నావు. ఆ కులాన్ని అడ్డం తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ నిజమైనటువంటి కాపుల అభివృద్ధికి కావచ్చు, బీసీల అభివృద్ధికి కావచ్చు కట్టుబడిన తెలుగుదేశం పార్టీ. కట్టుబడటంతో కాదు, కట్టుదిట్టమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసిన తెలుగుదేశం పార్టీ. ఇక్కడ దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే మీలాంటి వాళ్ళు 5 అమ్ముడుపోయినటువంటి వాళ్ళు, 5కి 10కి అమ్ముడుపోయిన లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు బయటకు వచ్చేసి మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది పోర్ట్రీ చేయటం
తప్పుడు సమాచారాన్ని బజర్లో తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా హీరోని చేయాలనేటువంటి వాళ్ళు మీలాంటి అమ్ముడు పోయిన వాళ్ళు కూడా సాధ్యమవుతుంది. నేను ఇంకొక మాట్లాడుతున్నా, రజనీ నిజంగా నీకు కాపులకు నువ్వు నిజంగానే కాపు కులస్తురాలు అయితే, కాపు DNA నీలో ఉంటే నేను ఓపెన్ కడుతున్నా, 5% రిజర్వేషన్ రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పార్టీని పట్టుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఆ పార్టీ కోసం మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది? సరే, ఈ రోజులకు నువ్వు రాజీనామా చేసి పక్కకెళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి కాపులకు నిలువున మోసం చేసిన మాట వాస్తవం కాదా? కాపులకు మొండు చేయి చూపించిన మాట వాస్తవం కాదా? ఒక్క కాపులకే కాదు, బీసీలకి అలాగే అగ్ర కులాలను కూడా సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు నేను ఏమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ధనకాంక్ష, ధన ఆకాంక్ష, అలాగే పదవి మీద వ్యామోహమే ఇటువంటి దిగజారు రాజకీయాలు మీలాంటి వాళ్ళ చేత దిగజారు మాటలు మాట్లాడించడానికి కారణం అనేది 100% నిజం.